అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇది ఫోటో అయితే ట్రెండ్ అవుతుంది, వాడుకుంటాడు వదిలేస్తాడు. అసలు ఏం వాడుకున్నారు, ఏం వదిలేస్తారు పాపం ఆయన? ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే వీళ్ళది ఇంతమంది చూసావుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ భవిష్యత్తుతో చాలా బలంగా ముందున్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, సినిమా హీరో కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మోపిదేవి వెంకట ఆయన, ఇక రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, వీళ్ళు ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు. ఆయన మా టీవీలో ఇంత ముందు ఉండేవాళ్ళు, మా టీవీ ఒక ఫౌండర్ అనుకోవచ్చు ఆయన్ని. ఆయన పరిస్థితి ఏమైపోయిందో, జైలుకి వెళ్ళిపోయాడు. సో అలాగే ఇక్కడ ఈయనంటే ఈయనకి అంత ఇంపార్టెన్స్ లేదు, బట్ ఎందుకు వేశారు, బట్ అంటే ఆయన కూడా వాడుకున్నారు కదా. ఇకపోతే ఇక్కడ తల్లి చెల్లి, ఓకేనా, వీళ్ళందరినీ కూడా ఇది జస్ట్ కొంతమందే కనిపిస్తున్నారు. అంటే వీళ్ళందరూ బయటకు వచ్చి వీళ్ళ కేసుల్లో ఇరుక్కుని బయటకు వచ్చేసిన వాళ్ళే. ఇప్పటికీ ఉండి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అధికారం కోసం, ముఖ్యంగా వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకుని, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాజశేఖర రెడ్డి అధికారాన్ని, వీళ్ళ జీవితాలని నాశనం చేస్తాడు. ఒక సివిల్ సర్వెంట్స్ గా వాళ్ళకు హుందాగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా అనేక అక్రమాస్తులు, ఈయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు వెనక వీళ్ళ సైన్స్ వీళ్ళే ఒప్పుకున్నారు, వీళ్ళు చేశారు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టో, బెదిరించో, లేదని ఇంకొకటి చేసో వాళ్ళని కూడా ఇరికించాడు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇదంతా కూడా. నిజంగా ఆయన పుణ్యమే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఎంతో కష్టపడి ఐఏఎస్ చదవాలంటే మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు. అలాంటిది వాళ్ళకి తెలుసుగా, ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దెబ్బకి అవతల పడేసాడు. వాడుకున్నాడు, వదిలేసాడు. సార్ నాది ఇలా పోయింది సార్, మరి అధికారంలోకి వచ్చారు కదా చూడండి, అవతలకి వెళ్ళి పక్కకి తర్వాత చూద్దాం, అప్పటి వరకే, ఇప్పుడేం కాదు, నేను వాడుకున్నా వదిలేసా, అవతల పోవాలని చెప్పి ఆవిడ దోస్తాడు. ఇకపోతే రీసెంట్ గా ఈయన సీఎం అయ్యారుగా, ఈయన ఐపీఎస్ అధికారి, ఈయనకి సంబంధించి ఈయన ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి ఐపీఎస్లకు ఉంది. సో వాళ్ళు తప్పక ఆయన మెప్పు కోసం వీళ్ళు కొంచెం ఎక్కువ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని నాకు ప్రమోషను ఇంకోటో ఇచ్చేస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్కి బలైపోయినటువంటి ఐపీఎస్లు. ఇకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అనేక స్కాముల్లో మంత్రులుగా వీళ్ళని ముందు పెట్టుకుని వెనకాల, ఎదిగో ఈ పేపర్ పంపిస్తున్నా, సైన్ చేసి పంపించు, అదిగా సార్ ఈ పేపర్ బాగాలేదు కదా, నీకెందుకు సైన్ చేయమన్నా, అంతవరకే నీ పని, అంతే, నీకు పవర్స్ అంటూ ఏముండవు, సైన్ అయ్యి నీ పవర్ అంతే, ఆ సైన్ చేసి పంపి అని చెప్పాడు. ఇరుక్కుపోయారు. ఇప్పుడు మొన్న యుఎస్ లో కేసు వచ్చింది చూసా, 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాని వచ్చాయని చెప్పేసి. ఆల్మోస్ట్ చాలా పక్కాగా ఉంది. ఈసారి చక్కగా ఎత్తుకుని తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. దాంట్లో వీళ్ళని కూడా బలి చేసినటువంటి పరిస్థితి. ఫోర్జరీ చేశారని వాళ్ళు చెప్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, నేను చేయలేదని ఆయన అంటున్నాడు. పోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం చేసేస్తున్నటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇక తల్లిని చెల్లిని అంటారా, ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నువ్వెవడు అవతలకు పో, నాకు తల్లి చెల్లి ఇంకొకళ్ళు రిలేషన్స్ అనేవి, ఎథిక్స్ అనేవి నాకు ఉండవు, నాకు కావాల్సింది డబ్బే నా సర్వస్వం, నాకు పిల్లలు, పెళ్ళం, భార్యలు, ఇంకోటి ఏమీ లేదు, అవన్నీ మనకు బాగా తప్పదు, మాట్లాడకూడదు మనం. పిల్లలు ఇద్దరు ఎవరైనా సరే, ఓకేనా, సంపాదిస్తారు కొడుకుల కోసం, ఇంకొకరి కోసం అని కాదు. ఆయనకు ఒక ఇష్టం అనమాట. డబ్బు అనేది ప్రపంచంలో ఒక ధనవంతుడిగా, అక్రమంగా సంపాదించిన ధనవంతుడిగా, కుబేరుడిగా నెంబర్ 1 స్థానంలో ఆయన ఉండాలి అని చెప్పి ఆయన ఒక పక్క అంబిషన్ తో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. దాన్ని ఎవరు ఇంతవరకు అచీవ్ చేయలేదు. ఒక గిన్నిస్ రికార్డు, అది నిజాయితీగా సంపాదించింది. అదే చెప్తున్నా, అక్రమంగా సంపాదించినటువంటి బ్లాక్ మనీతో కింగ్ గా ఉండాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన మరి అలాగే ఉంటే కేసులు 100 కాదు 300 కేసులు వచ్చినా కూడా ఆయన మీద ఉంటాయి. ఆర్జీవి గారు, పోసాని గారు, వీళ్ళంటావా, ఈయన సీఎం, మా అన్న సీఎం, మా ఇష్టం, నేను ఏమైనా చేస్తా, ఏమైనా మాట్లాడతా, ఎవరినైనా మాట్లాడతా, నా ఏం పిక్కుంటారు పిక్కోండి అని చెప్పాడు. ఈవిడ అంతే, ఇష్టం వచ్చినట్టు వాగింది. ఇప్పుడు
సార్ మీకు దండం పెడతా సార్, లోకేష్ గారు అన్న 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 నీ కాళ్ళు మొక్కుతా అన్న, ఒక్కొక్కళ్ళకి సపరేట్ గా వచ్చి కాళ్ళు మొక్కుతా అన్న, కార్యకర్తలకు కూడా. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటుంటే ఏం వాగేవాళ్ళు తెలుసా? ఇంతకన్నా డబుల్ అయ్యేది కోర్సు. నెక్స్ట్ అదే అడ్వాన్స్డ్ వెర్షన్ వచ్చి మొదలెట్టేవాళ్ళు. ఈసారి బూతుల్లోనే ఇంకా నానా రకాలు ఇంకా మొదలెట్టేవాళ్ళు. నిజంగా పోవటం దరిద్రం పోయింది అనుకోవాలి. దాంతో పాటు వీళ్ళ జీవితం కూడా సంకనాకి పోయింది. ఇకపోతే బోరిగడ్డ అనిల్ సంగతి తెలుసుగా. బోరిగడ్డ అనిల్ అనేవాడు మనిషి అనే కాదు, చెప్పాలంటే మనిషిలో పుట్టకూడనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన ఒకడే. ఈయనకి ఎథిక్స్ వాల్యూస్ ఎలా లేవో దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక ఇదనమాట. ఆయన ఆలోచన నుంచి ఆయన లోపల ఇన్నర్ ఫీలింగ్ అంటే ఒక క్రూరత్వంతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి బోరిగడ్డ అనిల్. ఒక మనిషికి ఇంత క్రూరత్వం ఉంటుందా, ఒక మనిషిలో ఇలా కూడా ప్రవర్తిస్తారా అనే దానికి ఈయన ఉదాహరణ. సిఐడి ఆఫీసర్ అని, నేను సిబిఐ ఆఫీసర్ అని, ఇంకొకటని కాల్స్ చేసి బెదిరించడం. ఆయన ఎవరో మాకు తెలియదని చెప్పి అమర్నాథ్ గారు అంటున్నారు కదా. ఆయన చెప్తారు, అలాగే చెప్తారు. మరి ఈయనేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బంధువు, నేను చుట్టాన్ని, మా అన్న జగన్మోహన్ రెడ్డికి వస్తే వేసేస్తా అంటాడు. మరి ఏమైంది? ఇప్పుడు వచ్చేసాడు, నన్నేమి పేకలేరు అన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పుడు అదే ఇంకా కొంత రాజమర్యాలు అయితే జరుగుతున్నాయి అని కూడా విన్నాం. చక్కగా బెడ్ మీద వేసి పడుకోబెట్టడం, ఇవన్నీ మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లే. మరి ఏంటో అది ప్రభుత్వమే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే చూసుకోవాలి. లేదంటే వాళ్ళకే చెడ్డ పేరు ఇవన్నీ కూడా. సో డెఫినెట్ గా వీళ్ళందరితో పాటు రోజా గారు సినిమాల్లో చేసుకుంటూ రాజకీయంగా ఏదో ఉద్ధరిద్దామని వచ్చిన ఆవిడ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. కొడాలి నాని గారు ఏకర చక్రాధిపతిగా ఏలతున్నటువంటి గుడివాడని ఓడిపోయాడు. అక్కడ దెబ్బకి వెళ్ళిపోయింది పరిస్థితి. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, భరత్, దువ్వాడ శ్రీనివాసు, భరత్, ఇంకా చాలా మంది ఉన్నారు. లిస్టు ఒకటేంటి రెండేంటి. వీళ్ళ రాజకీయ భవిష్యత్తే కాదు కదా, అసలు వీళ్ళు ఏమి చెయ్యాలో తెలియక, ఏ పార్టీ వీళ్ళని తీసుకోక, అలాగా ఏదో అంటారు చూసావా, పూజకు పనికిరాని పువ్వులా తయారైపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదంతా కూడా ఆయన పుణ్యమే. ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు. ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదన్నా, వీళ్ళని కూడా అలాగే చేస్తారంటారా? వాళ్ళు ఎలాగో ఇప్పుడు ఉన్న ఉపయోగం లేదు. అప్పుడు వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో మొన్న ఏదో చెప్పారు, ఏంటిది, పిఎస్సి సభ్యుడిగా ఆయన ఒకళ్ళని ఓటేయాలి అంటే అదే నిలబెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆయన వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వచ్చాడు, కానీ ఆయన ఎమ్మెల్యేలు రాలా. ఓటేయడానికి ఆయన ఎమ్మెల్యేలు రాలా వైసీపీ నుంచి. అయ్యో, మరి అంటే ఏంటి? ఇంకా దీని అర్థం పైగా రాకుండా మాకు ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని వాళ్ళ ఛానల్స్ లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం. వాళ్ళు ఎమ్మెల్యేలు రాకుండా, ఆయన ఓటేయకుండా, ఏమీ చేయకుండా ఎలా ఈయన పోటీ చేద్దాం అనుకుంటాడు? అంటే టీడీపీ వాళ్ళు వచ్చేస్తారా, జనసేన వాళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు వేస్తారా దీనికి ఓటు? ముందు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటే పక్క వాళ్ళ సంగతి తర్వాత చూసుకోవాలి. ఈయనకి అది ఉండదు. ఆయన ఇకపోతే అసలు ఇప్పటికే అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరో ఏంటో ఏమీ తెలియదు. వాళ్ళ నియోజకవర్గ సమస్య గురించి ఒక అసెంబ్లీలోనో ఒక మంత్రి దగ్గరికి వెళ్ళో ఇంకొకరి దగ్గరికి వెళ్ళో మాట్లాడుకుందాం అంటే మీరు ముందు అసెంబ్లీకి రండి మాట్లాడదాం అని అనుకునే పరిస్థితి. వాళ్ళని ఇంకేం ఉంటది, వాళ్ళు కూడా పనికి రాకుండా చేసేసాడు. ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే తొక్కేస్తాడు, ఆయన కూడా తొక్కిచ్చేసుకుంటాడు.